ఇది సెంటర్ రేట్ ఉన్నాయి. అందరికీ నమస్కారము. నా పేరు అభిలాష్, హిందూ వాహిని ఉమ్మడి పాలమూరు విభాగ కన్వీనర్. ఇవాళ స్థానికుల సమాచారం మేరకు ఇవాళ ఇక్కడున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందూ వాహిని కార్యకర్త అందరం కలిసి పెబ్బేరు సంతలో ఇవాళ అక్రమంగా ఆవులను ఎద్దులను తరలిస్తున్న దృశ్యాన్ని మేము చూడడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా చూపడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ ఎక్కడ అని చెప్పేసి స్థానికులను మళ్ళీ రవాణా చేసే దారులను కూడా మనం అడిగితే ఇక్కడ ఉన్న కేరళ, బెంగాల్, కర్ణాటక వంటి ప్రదేశాలలో తీసుకుపోయి దాన్ని కోసి తినడానికి అక్కడ ఉన్న వ్యాపారులకు ఇవన్నీ సేల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ అని గమనించి ఇక్కడ స్థానిక ఎస్ఐ గారికి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. వారి సహాయంతో ఇక్కడ ఇవన్నీ దాదాపు ఒక్కొక్క కంటైనర్లో ఊపిరాడకుండా వాళ్ళకు తిండి గడ్డి లేకుండా నిర్బంధంగా గట్టిగా కట్టేసి ఊపిరాడకుండా తీసుకుపోయి వాళ్ళని కేరళకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్థానిక ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి వీటిని మేము సంప్రదించి ఇక్కడ వీళ్ళని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా మిగతా వాటి కూడా మనం దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి వీరిపై ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకొని మొత్తం సమగ్ర విచారణ జరిపి ఈ ఆవులను ఇమీడియట్లీ గోశాలకు తరలించాలని చెప్పేసి హిందూ వాహిని వనపర్తి జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో కూడా ఇవన్నీ దాడులు చాలా తీవ్రమైన స్థాయిలో చేస్తాము. ఏ ఒక్క ఆవును కూడా మనము కోయకుండా మేము చేస్తాము. దీనంతటి కారణము ఇవన్నీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వమే. ఆనాడు తెలంగాణ ప్రభుత్వ సీఎం ఏమన్నాడు, ఒక్క గోశాలలు ఏర్పాటు చేసి ఒక్క ఆవులను కానీ ఎద్దులను కానీ కోయకుండా అన్ని రకాలుగా మేము నిర్బంధం చేసి టోల్గేట్లు చేసి అక్కడక్కడ చెక్ పోస్టులు పెట్టి అన్నీ ఆపి అన్ని రకాలుగా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. కానీ వారి మాటలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పటికైనా మీరు తీరు మార్చుకొని హిందువుల పట్ల మీరు మొండి వైఖరి నశించాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆవులను కానీ ఎద్దులను కానీ వ్యవసాయానికి పనికొచ్చే ప్రతి ఒక్క జీవిని కానీ ఏ రకంగా కూడా కొయ్యనికి పోకుండా ఆపాలి. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తున్నాము, ఇవాళ వాళ్ళకు ఎలాంటి పర్మిషన్ లేకుండా, వెహికల్ పర్మిషన్ లేకుండా కూడా తిప్పడం జరుగుతుంది. ఈ వెటర్నరీ డాక్టర్ల యొక్క తీరు వ్యవహరిస్తుంటే జిల్లాలో ఏ ఒక్క వెటర్నరీ డాక్టర్ కూడా పనితీరు కరెక్ట్గా లేదని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇవాళ సర్టిఫికేట్ లేదు, ఏ ఒక్క దానికి కూడా కొయ్యాలని చెప్పేసి కానీ వ్యవసాయానికి వనికి రాదని చెప్పేసి కానీ ఏ ఒక్క దానిపైన కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇంత ఎక్కడ వీళ్ళు చేయడం జరుగుతుంది. కావున వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లేని ఎడల రాబో కాలంలో జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా హిందూ అయిన కార్యకర్తలను మేము సవాల్ విడుస్తున్నాం. 120 ఎద్దులు మరియు ఆవులు ఉన్నాయి. ఇందులో ఇవి ఎక్కడెక్కడ తరలిస్తుంది? ఇవి పెబ్బేరు నుండి అక్కడ వెహికల్ పాసింగ్ చూసే వాళ్ళని డ్రైవర్లను అడిగితే కేరళ మరియు పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బెంగళూరు అవన్నీ తీసుకుపోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ గోశాలకు కూడా తరలిస్తారు? ఇప్పుడు ప్రస్తుతము గోశాలలు తన అరుదుగా ఉన్నాయి కాబట్టి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని గోశాలలు అక్కడ సేవలు మనం అన్ని రకాలుగా సంప్రదింపులు జరిపి అవి ఎంతెంత అనుమతులు ఉన్నాయో, ఎంతెంత దానికి పరిమితి మించి ఉన్నాయో అవన్నీ అక్కడక్కడ కొన్ని 50, 100 అలాంటి పంపడం జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు పెబ్బేరు ఏదైతే మున్సిపాలిటీ ఉందో, మున్సిపాలిటీలో దాదాపు 150 ఆవులు మరియు ఎద్దుల్ని అక్రమంగా పెద్ద పెద్ద కంటైనర్లో, ఒక్కొక్క కంటైనర్లో 40కి పైగా దాంట్లోకి ఇబ్బందులు కలిగించే విధంగా తొక్కుకొని కింద వేసి దాని మూతలు కట్టుకొని తీసుకొని పోతున్నారు. ఏదైతే ఈ జంతువుల అక్రమ రవాణా ఉందో దానికి వనపర్తి జిల్లా ప్రత్యేక కేంద్రంగా మారుతుంది. ఒకవైపు చూసుకుంటే కొల్లాపూర్ కృష్ణానదిని దాటించి మరోవైపు పెబ్బేరు సంతాన్ని ఒక హబ్గా మార్చుకొని ఈ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్నూలు, అనంతపురం ఎక్కడ తీసుకున్నా సరే ప్రతి వారం రోజులలో పెబ్బేరు రావాలి. ఏవైతే వ్యవసాయానికి పనికొచ్చాయి, పాడి రైతులకు పనికొచ్చే ఆవుల్ని తీసుకొని పోయి వాటిని స్లాటర్ చేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి అనుమతులు లేదు. ఆర్టీఏ నిబంధనలను కూడా ఎటువంటి పనిచేస్తలేవు. ఏదైతే జంతువులను తీసుకుపోవాలో దానికి సంబంధించిన నిర్వాహకులు ఉండాలి, దాంతోపాటు వాటి మంచి చెడ్డలు చూసుకునే వ్యక్తులు ఉండాలి, నీళ్లు ఉండాలి, గడ్డి ఉండాలి, మరియు ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి వాటికి రెస్ట్ ఇవ్వాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండా వాటినన్నింటినీ ఇష్టానుసారంగా కింద కూర్చోబెట్టి ఒకదాని మీద ఒకటికి వేసి ప్రతి ఒక్కదాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ తీసుకుపోతున్నారు. ఎక్కడైతే పెబ్బేరు సంత వస్తుందంటే దాదాపు ప్రతి వారంలో 200 కంటైనర్లు బస్సులు, ప్రతి దాంట్లో 80 నుంచి 90 దాకా కూడా కుక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మొన్నటికి మొన్న ఇక్కడ కొత్తకోట వైపు పోతున్న కంటైనర్ని ఆపితే అందులో 84 తీసుకోబోతున్నారు. వీళ్ళు దాంట్లో నిర్బంధించిన విధానాన్ని చూస్తేనే అందులో ఒక 4 చనిపోయినాయి. ఇష్టానుసారంగా ఏదైతే స్లాటర్ హౌస్లకు తీసుకుపోతున్నారో, ఎవరైతే రైతులు కొనుక్కోవాలనుకుంటారో, వ్యవసాయానికి పనికొస్తారో వాళ్ళు దాంట్లో అపురూపంగా జాగ్రత్తగా తీసుకుపోతారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ప్రేమ ఉంటుంది. వీళ్ళు కేవలం స్లాటర్ హౌస్ అనే ఒక్క మాఫియా కోసం తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ ఆవులని, ఎద్దులని ఇష్టానుసారంగా చిన్న చిన్న దూడల్ని కూడా తీసుకొని పోతున్నారు. వనపర్తి జిల్లాలో ఏదైతే పర్యవేక్షణ కరువైందో ప్రతిరోజు ఆవుల్ని తీసుకుపోవడం, కొయ్యడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక మీదనైనా సరే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకొని ఈ స్లాటర్ హౌస్ని కానీ, ఈ జంతువుల అక్రమ రవాణాని కానీ నిర్బంధం చేయాలని హిందూ వాహిని నుంచి డిమాండ్ చేస్తున్నాం.